హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో అర్జెంట్ అంటే అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. సో బంపర్ నోటిఫికేషన్ ఇదైతే ఎవరైతే అర్జెంటుగా జాయిన్ అవుతారో సో వాళ్ళని అనేది వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. సో దీంట్లో ఏంటంటే జస్ట్ మనకి తెలుగు చదవడం రాయడం అయితే రావాలి. నేనైతే మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఈ జాబ్ అయితే ఫ్రీగా అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లై చేసుకోండి. మనకి మంచిగా ఏంటంటే ఎవరైతే మంచిగా కాల్స్ మాట్లాడతారో సో కాల్స్ అనేది మాట్లాడాలి, బ్యాంక్కి సంబంధించింది. సో బ్యాంక్కి సంబంధించి కాల్స్ వస్తాయి కదా, కస్టమర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరైతే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. చాలా సింపుల్ ఇది. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఇమ్మీడియట్ జాయినర్స్ ఓన్లీ. సో ఎవరైతే నేను ఇమీడియట్గా జాయిన్ అవుతాను అంటారు చూడండి, సో వాళ్ళనేది అయితే మంచి ఆపర్చునిటీ కంపల్సరీ అనేది దీంట్లో అయితే అప్లై చేసుకొని జాయిన్ అయిపోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ ఓనర్స్ అండ్ కస్టమర్ క్వారీస్ ఆర్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా. సో కస్టమర్కి ఏమైనా ప్రాబ్లం వస్తే సో కాల్ ద్వారా అనేది వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో అంతే, చాలా అంటే చాలా సింపుల్ జాబ్ ఇది. సో మీరు మంచిగా అయితే కాల్స్ మాట్లాడి కస్టమర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వాళ్ళ కోపంని ఇట్లా మీ మాటలతోటి తగ్గిస్తే ఏమవుతుందంటే సో కాల్ క్వాలిటీ టార్గెట్స్ అని ఉంటుంది. సో మీరు టార్గెట్ రీచ్ అయితే ఏంటంటే శాలరీ కాకుండా కూడా మీకు మంచిగా అయితే ఇన్సెంటివ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఏంటంటే బ్యాంక్లో క్రాస్ సెల్లర్ అప్సెల్ ప్రొడక్ట్స్ లైక్ లోన్స్ ఉంటుంది కదా, లోన్స్ ఆర్ మార్టేజెస్. సో ఎవరైతే మన బ్యాంక్ వస్తారు కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చినప్పుడు సో వాళ్ళకైతే లోన్ కావాలంటే సో మీరు లోన్ అయితే ఇప్పియాలి. మీరు ఒక ఏజెంట్ లాగా సో మీరు లోన్ ఇప్పిస్తే ఇంత అమౌంట్ అని కూడా ఉంటుంది. సో ఏంటంటే ఇట్లా ఇన్సెంటివ్స్ ఉంటాయి, వాళ్ళకి మంచిగా లోన్ అనేది ఇప్పియాలి. సో అకౌంట్స్ ఉంటుంది కదా, అకౌంట్స్ అనేది కూడా ఓపెన్ చేయాలి. వాళ్ళకి అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఏంటంటే మీకు మంచిగా బోనస్గా మనీ అనేది కూడా ఇస్తారు. మీకు ఒక బెనిఫిట్ ఏం తెలుసా, మీకు దగ్గరున్న మామూలుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది కదా, సో ఒకవేళ అక్కడ ఏమైనా వేకెన్సీ ఉంటే సో అక్కడ కూడా జాయిన్ చేస్తారు. లేదా ఏదైనా మీ ఏరియాకి సంబంధించి ఉంటే అక్కడైతే మిమ్మల్ని జాయిన్ చేస్తారు. సో ఇది వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే రిలేటెడ్ టు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, సో ట్రాన్సాక్షన్స్ సర్వీస్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో మంచిగా ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మీకైతే లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో అంటే ఏంటంటే మీ తెలుగు ఉంటుంది కదా, సో తెలుగు అనేది మంచిగా వచ్చి ఉండాలి. కొంచెం ఇంగ్లీష్ కూడా వస్తే ఏంటంటే మంచిది. ఇదైతే చూడండి, మంచిగా ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మామూలుగా 10th క్లాస్ చదివి కొంచెం ఎవరికన్నా వేరే దాంట్లో ఒక 6 months అట్లా కాల్ సర్వీస్లో చేస్తారు కదా, సో వాళ్ళనేది కూడా మీరైతే అప్లై చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు కొంచెం ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు అండ్ ఫ్రెషర్స్ కూడా ప్రిఫర్ చేస్తారు. శాలరీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళు మినిమం 3 లక్షల నుంచి 5 లక్షలు అనేది శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఎవరైతే చెన్నైలో ఉంటారో సో వాళ్ళనేది కూడా అప్లై చేసుకోవచ్చు. సో బెంగళూరులో ఉన్నారనుకోండి, సో బెంగళూరులో మీరు ఉన్నారనుకోండి, సో బెంగళూరులో అప్లై చేసుకుంటే మీకు బెంగళూరులో ఇస్తుంది. చెన్నైలో ఉన్నారనుకోండి, చెన్నైలో ఉంటే అక్కడ వస్తుంది. ఒకవేళ హైదరాబాద్లో ఉన్నారనుకోండి, సో హైదరాబాద్కి లొకేషన్కి సంబంధించింది సో ఇక్కడైతే మీకైతే జాబ్ వస్తుంది. ఇది వచ్చేసి నార్మల్గా 2 నెలలు 3 నెలలు చేసి వదిలేసేది అయితే కాదు, ఫుల్ టైం పర్మనెంట్ అండి. ఇది చూసుకుంటే మీకైతే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. సో పర్మనెంట్ జాబ్ ఇదైతే. సో పర్మనెంట్గా అనేది మీరు వర్క్ చేసుకోవచ్చు. సో లైఫ్ లాంగ్ రిటైర్డ్ అయ్యే వరకు అయితే వర్క్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.